థ్యాంక్ యూ భయ్యా. సుహాస్, సుహాస్, చెప్పండి సిరి గారు. అంటే కొత్తింటికి వచ్చాం కదా, పాలు పొంగిస్తే మంచిదని. ఓ ఒంటిల్ అచ్చాడు ఉంది, వెళ్ళండి. అంటే మీరు కూడా ఒకసారి వస్తే కలిసి పొంగిచ్చచ్చు కదా. ఓ ఏ నీకు స్టవ్ ఆన్ చేసుకోవడం రాదా? కలిసి ఉన్నప్పుడు కలుపుకుపోవాలి కదా. మీరు రండి. పదండి. ఓ యాగు, ఎక్కడికి వెళ్తున్నావు? అంటే సిరిగారు హెల్ప్ అడిగారు కదా. నువ్వు పెద్ద మదర్ తెరిసా మరి. మూసుకొని వెళ్ళి బొట్లారేసుకోపో. ఆగు. అవునరా, ఆ డ్రాయర్ ఏంటి? ఇది డ్రాయర్ కదండి, షార్ట్. పేరు అడగట్లేదు, పద్ధతి ఏంటని అడుగుతున్నా. రేపటి నుంచి నాకు నీ 2 మోకాళ్ళు కనిపించకూడదు. తీసేలేం కదండి. చా, ప్యాంట్ వేసుకోమన్నానండి, ఎక్స్ట్రాలు చేయొద్దే. ఏం చేస్తున్నావు? కొత్తింట్లో పాలు పొంగించాలి. పొంగిన పాలల్లోనే కాఫీ పౌడర్ వేస్తున్నా. ఓ, నీ ఆదా నాకు అర్థమైంది. ఇక్కడ అతి చెయ్యక్కర్లేదు. అదే, ఇక్కడ అది చెయ్యక్కర్లేదు అంటున్నా. ₹10 దొరికేదానికి ₹100 పెట్టి పర్ఫ్యూమ్ కొంటున్నారు. జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, జామకాయలు, మామిడి చెట్టుకు కాస్తాయి. ఆడపిల్ల ఇంట్లో ఉందంటే ఆ ఇంటికి వచ్చే కలే వేరబ్బా. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు నువ్వు? ఎదుగు అమ్మాయి, నిన్నే. రెంట్ మేట్ అంకుల్, కలిసే ఉండబోతున్నాం. నిన్న వచ్చినప్పుడు అబ్బాయి కదమ్మా ఉన్నాడు. నేను ఇక్కడే ఉన్నా బాబాయ్ గారు. ఇది ఫ్యామిలీస్ ఉండే ఇల్లమ్మా. మేం కూడా ఫ్యామిలీ లాగే ఉండాలనుకుంటున్నాం. చూడండి, అన్నా చెల్లెల్లాగా ఎంత ముచ్చటగున్నారో. కానీ ముగ్గురంటే నిన్న మీరే కదా బాబాయ్ 10 మంది ఉన్నా పర్లేదు అన్నారు. అది మాట వరుస కన్నానమ్మా. నేను సీరియస్ గా తీసుకున్నాం. ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అని ప్రభుత్వం పాలసీలా కాకుండా పట్టాలే గాని 10 మందినైనా ఎక్కించుకునే ఆటో డ్రైవర్ లాగా ఆలోచించండి, మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది. నేను ఒకటి చెప్తా. ఇల్లన్నాక మనుషులు లేకపోతే ఇంటికి కూడా బోర్ కొడుతుంది అంకుల్, మీకు అర్థమవుతుందా? మీరు చెప్పేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. కానీ ఇంట్లోకి రాగానే సాంప్రదాయబద్ధంగా సాంబ్రాణి కడ్డి ధూపంతో ఆహ్వానించారు చూశారు, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందమ్మా. స్మెల్ కోసం గిచ్చని తెలిస్తే అంకుల్కి హార్ట్ అటాక్ వస్తుందేమో. ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ టైంకి రెంట్ ఇవ్వండి చాలు, నేను వెళ్ళొస్తా. అయ్యో, కాఫీ తాగకుండా వెళ్ళిపోతున్నారు. చెప్పాను కదమ్మా నాకు షుగర్ ఉందని. మా ఇంట్లో అయిపోయింది, మీరు 1 కిలో అప్పిస్తారా? హాస్యం.
భలే వచ్చింది. అయ్యో ఇక చాలండి. ప్రేమతో పెట్టినప్పుడు వద్దనకూడదండి. ఇన్ని రోజులు ఎలాంటి ఫుడ్ తిన్నారో, అసలు టైంకి తిన్నారో లేదో తినండి. లంచ్కి సెట్. మరి నైట్ డిన్నర్కి సుహాస్కి కాల్ చేసి ఏం కర్రీ చేశాడో అడుగుతా. చెప్పండి రావు గారు. ఈరోజు ఏం కర్రీ చేసావు బాబు? ఆ ఛాన్స్ సిరిగారు నాకు ఇవ్వట్లేదండి. గ్యాప్ లేకుండా దోశలేసి పెడుతున్నారు. నువ్వు మెక్కుతూ కూర్చున్నావా? మీకెలా తెలుసు? తిను తిను, బాగా తిను. పండు సచ్చినోడా, చెప్తా నీ పని. ఆ, సుహాస్ గారు, నాకు ఒక డౌట్. రెంట్ సమానంగా ఇస్తానండి. 555. చిచి, అది కాదు. తను మీ గర్ల్ ఫ్రెండే కదా, అండి గిండి అంటుందేంటి? ఉత్తి ఫ్రెండ్స్ అండి. తను మీలాగే రూమ్మేట్. ఒక 30 days ముందు పరిచయమైంది అంతే. ఓ అలాగా. సుహాస్ గారు, ఈరోజు ఈవినింగ్ మీరు ఫ్రీయా? లేదండి, డ్యూటీ ఉంది. కొంపదీసి మీరు విపిఎన్ బ్యాచా? లేదండి, కేపీహెచ్పి బ్రాంచ్. ఇదెప్పటి నుండి? ఒక 1 month అవుతుందండి జాయిన్ అయ్యి. ఈ మధ్య అబ్బాయిలు కూడా స్టార్ట్ చేశారా? అబ్బాయిలే కదండి చేసేది. వాట్? వెయిట్ వెయిట్ వెయిట్, నాకు అస్సలు సిగ్గులేదు. ప్లీజ్ నాకు కొంచెం క్లారిటీ చెప్తావా? సెక్యూరిటీ జాబ్ అబ్బాయిలే కదండి చేసేది. సెక్యూరిటీ గార్డా? ఓకే. ఏమైందండి? ఏం లేదు, మీరు కడుక్కోండి. కాసేపు బుర్ర భూత అయిపోయింది. రామరామా.